వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఫైనాన్స్ సబ్జెక్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఫస్ట్ యూనిట్లో 1 ప్రాబ్లం అండ్ 1 థియరీ వస్తుంది. సో ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ యూనిట్లో వచ్చేసరికి మనకు రిస్క్ అండ్ రిటర్న్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. రిస్క్ అండ్ రిటర్న్స్ మీద ఫస్ట్ యూనిట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. రిటర్న్ ఈజ్ నథింగ్ బట్ ఫార్ములా వచ్చేసి నేను మెయిన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీకు ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, టోటల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో థియరీ వస్తుంది. ఈ వీడియోలో ఓన్లీ ప్రాబ్లమ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రిటర్న్, రిస్క్, సో ఇవి ప్రాబ్లమ్స్. రిటర్న్ అంటే ఇట్ మీన్స్ రిటర్న్ ఫార్ములాస్ వచ్చేసి రిటర్న్ అంటే ఇట్ మీన్స్ మీన్ అనుకోండి, మీన్. సో వాళ్ళు రిటర్న్స్ ఇస్తారు, 1 year రిటర్న్, 2 years రిటర్న్, 3 years, 1 year రిటర్న్, 2 years రిటర్న్, 3 years రిటర్న్, అట్లా మనకు రిటర్న్స్ ఇస్తారు. సో ఈ రిటర్న్స్కి యావరేజ్ రిటర్న్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ రిటర్న్. మీన్ అంటే ఆల్రెడీ మనకు ఇది తెలుసు కదా, మీన్ ఫార్ములా ఏంది, సిగ్మా x/n ఇండివిజువల్ సిరీస్. ఓకే, నెక్స్ట్ ఏంది, ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్. ఇది అనేది ఏంది, డిస్క్రీట్ సిరీస్లో ఉంటుంది. సేమ్ రిటర్న్ అంటే మీన్ అనే అర్థం, సేమ్ ఇది చాలా ఈజీ. సో కాబట్టి మీన్. సో మనకు రిటర్న్స్ ఇస్తారు, రిటర్న్స్ మీన్స్ ఎక్స్ వాల్యూస్. సో రిటర్న్స్ ఇస్తారు, 1 year రిటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ 10, 15, 30. సో ఈ రకంగా ఇవన్నీ ఎక్స్ వాల్యూస్, ఈ మీన్స్ ఇవి రిటర్న్స్. సో ఇవన్నీ కూడా మనం సమేషన్ చేస్తే మనకు సమేషన్ ఆర్ వస్తుంది, అవునా? ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది. సో అది అంటే సమేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్. సో ఇవన్నీ అన్ని 1, 2, 3. సో ఈ వాల్యూ డివైడెడ్ బై ఇవి కౌంట్ చేస్తే అన్ని 3. సో ఈ రకంగా రిటర్న్ అంటే మీన్ అని అర్థం. సో మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. రిస్క్ అంటే ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్. సో మనకు స్టాట్స్లో ఆల్రెడీ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనో, స్టాండర్డ్ డీవియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనో తెలుసు కదా. సో కాబట్టి రిటర్న్ ఫార్ములా అంటే సమ్మేషన్ ఆఫ్ రిటర్న్స్ డివైడెడ్ బై ఎన్. ఇది ఫార్ములా అంతే. వాళ్ళు రిటర్న్స్ ఇస్తారు, వాటిని సమ్ చేయాలి, డివైడెడ్ బై ఎన్. సో వాళ్ళు ఇంకొకటి మీన్కి డిస్క్రీట్ సిరీస్లో ఫార్ములా ఏంది, సమ్మేషన్. ఇక్కడ మనకు ప్రాబబిలిటీ ఇస్తారు, అక్కడ వాళ్ళు ఫ్రీక్వెన్సీ ఇది కదా, ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ అని. ఇక్కడ వచ్చేసి మనకు ప్రాబబిలిటీ ఇస్తారు, సమ్మేషన్ పి. ఇది రిటర్న్ ఫార్ములా. ఇది మెయిన్ ఫార్ములాస్ ఇంపార్టెంట్. రిస్క్ అంటే నథింగ్ బట్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంది, స్క్వేర్ రూట్ ఉంటుంది. సమ్మేషన్ కింద వచ్చేసి సమ్మేషన్ పి అనేది కన్సిస్టెంట్, మీద వచ్చేసి సమ్మేషన్. ఇక్కడ మనకు వాల్యూస్ వస్తాయి కదా, అంటే ఇట్ మీన్స్ 1 year, 2nd year అండ్ 3rd year రిటర్న్స్ వస్తాయి కదా. సో వాటిని ఆర్ఐ అనుకోండి. సో మైనస్ ఇక్కడ మనకు మీన్ అంటే ఏంది, ఆర్ బార్, అవునా? సో ఈ ఆర్ బార్ హోల్ స్క్వేర్, ఇది ఫార్ములా. రిటర్న్ అంటే సమ్మేషన్ ఆర్ డివైడెడ్ బై ఎన్. ప్రాబబిలిటీస్ ఇస్తే అంటే ఫ్రీక్వెన్సీస్ ఇస్తే ఆరు పిని మల్టిప్లై చేయాలి, ఆ వాల్యూస్ని సమ్ చేయాలి, డివైడెడ్ బై సమ్మేషన్ పి. ఇది రిస్క్ అంటే ఆర్ఐ, అంటే ఇవి రిటర్న్స్ వాల్యూస్ వస్తాయి కదా, ఆర్ఐ మైనస్ ఇక్కడ వాల్యూ వస్తుంది కదా, అది హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సమ్మేషన్ పి. ఫార్ములాస్ ఇవి. మనం సమ్స్ చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక సమ్ చూద్దాం. ఇక్కడ చూడు, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ రిటర్న్ అండ్ రిస్క్. ఇక్కడ మనకు రిటర్న్ ఇచ్చినారు, 1 year రిటర్న్ 12, 2nd year రిటర్న్ వచ్చేసి 10, 3rd year రిటర్న్ ఇది 4th year అండ్ 5th year. ప్రాబబిలిటీస్ ఇచ్చినారు. సో మనకి ఇది మాత్రమే ఇచ్చింటే మనం ఏం చేయాలి, సమ్మేషన్ ఆర్ అంటే ఆ వాల్యూస్ అన్నీ ప్లస్ చేయాలి, డివైడెడ్ బై ఆ వాల్యూస్ ఎన్నో కౌంట్ చేసి ఇక్కడ వేసుకుంటే మనకి ఇక్కడ రిటర్న్ వస్తుంది. వీళ్ళు ఏమి ఇచ్చినారు ఇక్కడ, ఇది రిటర్న్స్తో పాటు ప్రాబబిలిటీస్ ఇచ్చినారు. అంటే ఇట్ మీన్స్ ఇక్కడ మనకు ఇది ఇచ్చినారు అంటే ఈ 2 అనేది మల్టిప్లై చేసుకుంటే ఈ వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇది వస్తుంది.
సో ఈ వాల్యూస్ని మనం ఒకసారి ఇది చేస్తాను చూడండి. వాళ్ళు మనకు ఆర్ వచ్చేసి 12, 10, 8, 6, 2. నెక్స్ట్ ప్రాబబిలిటీస్ వచ్చేసి 0.2, 0.1, 0.3, 0.2, 0.2. ప్రాబబిలిటీ అంటే ఇప్పుడు 1 ఇయర్ రిటర్న్ 12 ఉంది కదా. సో ఈ 12% అనేది ఇదేంటంటే ఎస్టిమేట్ చేస్తారు రిటర్న్స్ అనమాట. సో ప్రాబిలిటీ అంటే అర్థమైందంటే ఎంత పర్సంటేజ్ ఈ 12%లో అంటే ఈ 12% 1 ఇయర్ రిటర్న్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినారు కదా. సో ఈ 12%లో ఎంత పర్సంటేజ్ అనేది వస్తుంది, ప్రాబబుల్ వచ్చే అవకాశం ఉంది అంటే ప్రాబబిలిటీ అనేది 20% ఖచ్చితంగా 12% వస్తుందని నమ్ముతున్నారని అర్థం. సో 10% పీపుల్స్ 10% ఛాన్స్ ప్రాబిలిటీ అంటే 10% ఛాన్స్ అనేది 10% రిటర్న్ 2 ఇయర్స్కి వచ్చే ఛాన్స్ ఉందని అర్థం. సో 30% ఛాన్స్ అనేది 8% రిటర్న్ 3 ఇయర్స్కి వస్తుందని అర్థం. సో ఆ రకంగా ఇది ఛాన్స్ అనమాట. సో ఈ 6% రిటర్న్ అనేది 4 ఇయర్స్కి 20% మాత్రమే అవకాశం ఉందని అర్థం. సో అది ప్రాబబిలిటీ అంటే మీనింగ్. సో మనకు ఆర్ ఇచ్చినారు, పి ఇచ్చినారు. ఫార్ములా ఏంది ఇది కదా, అవునా? అంటే 6p ఈ 2 మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు 2.4 వస్తుంది, ఇక్కడ 1.0 వస్తుంది. మీకు క్యాలిక్యులేటర్ ఎగ్జామ్లో తీసుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇవి క్యాలిక్యులేట్ చేసుకొని 2.4 వస్తుంది. ఫార్ములా ఏంది? సమ్మేషన్ పిఆర్. సమ్మేషన్ పిఆర్ అంటే అర్థమైంది, ఇవన్నీ కూడా ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే మనకు 9.4 వస్తుంది. సో ఫార్ములా వచ్చేసింది సమ్మేషన్ పిఆర్ డివైడెడ్ బై సమ్మేషన్ పి. ఇది 9.4 డివైడెడ్ బై సమ్మేషన్ పి అంటే ఇవి ప్లస్ చేస్తే 1 వస్తుంది. సో డివైడెడ్ బై 1 అంటే ఆన్సర్ వచ్చేసి 9.4. ఇది అనేది ఏంటి? రిటర్న్ అంటే యావరేజ్ రిటర్న్. అంటే వాళ్ళు 5 ఇయర్స్కి 1 ఇయర్కి ఇంత వస్తుంది, 2 ఇయర్స్కి ఇంత వస్తుంది, 3 ఇయర్స్కి. సో యావరేజ్గా ఎంత వస్తుంది 1 ఇయర్కి? యావరేజ్ రిటర్న్. సో అదే మీన్ అనమాట. సో మీన్ ఫార్ములా ఇది, పెద్ద ఏం టఫ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి రిస్క్. సో రిస్క్ వచ్చేసి ఫార్ములా ఆల్రెడీ రిస్క్ ఫార్ములా సమ్మేషన్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇది ఏంది? ఆర్ బార్, అవునా? మీన్ కదా. సో ఆర్ బార్ అంటే ఆర్ బార్ ఇక్కడ పెట్టుకోండి, మైనస్ పెట్టుకొని ఈ ఆర్ ఇక్కడ రాసి ఐ అని పెట్టండి. ఐ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సమ్మేషన్ పి. ఓకే, ఇక్కడ అనేది మామూలుగా అంటే ఓన్లీ సమ్మేషన్ ఆర్ డివైడెడ్ బై ఎన్ ఉంటే ఈ ఫార్ములా ఇది కూడా ఉండదు, ఎన్ ఉంటుంది. సో ఇక్కడ ప్రాబబిలిటీ లేదు కాబట్టి ఇది ఉంటుంది. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో వచ్చేసి మనకు సమ్మేషన్ పి వస్తుంది. ఎందుకంటే ఈ ప్లేస్లో సమ్మేషన్ పి వచ్చింది కదా. సో ఇక్కడ సమ్మేషన్ పి వస్తుంది, ఇక్కడ కూడా ఆటోమేటిక్గా పి వస్తుంది. ఇది ఒక్కటి చేంజ్. అంటే ఇక్కడ మనకు పి. సో పి అంటే ప్రాబబిలిటీస్ ఇస్తేనే ఇక్కడ మామూలుగా అయితే ఎన్ ఉంటుంది, ఆ ప్లేస్లో సమ్మేషన్ పి పెట్టుకోవాలి. సో మీద కూడా పి వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది కదా. ఇప్పుడు సమ్మేషన్ ఆర్ డివైడెడ్ బై ఎన్ ఫార్ములా యాక్చువల్గా. కానీ ప్రాబబిలిటీస్ ఇచ్చేసరికి ఇక్కడ పి వచ్చింది, ఈ ప్లేస్లో సమ్మేషన్ పి వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాబబిలిటీస్ ఇవ్వకపోతే ఒరిజినల్ ఫార్ములా ఏంది? రిస్క్కు ఎన్, ఇది ఫార్ములా రిస్క్కు. కానీ ఇక్కడ ప్రాబబిలిటీస్ ఇచ్చారు కాబట్టి ఇది అనేది సమ్మేషన్ పి అవుతుంది, ఇక్కడ పి వస్తుంది. అదే తేడా, అంతే. సో ఇక్కడ మనం రాసుకున్నాం. సో ఇది ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆర్ బార్ ఫైండ్ అవుట్ చేసాం మేము. ఇప్పుడు ఆర్ఐ మైనస్ ఆర్ బార్ అనేది మనము చేసుకోవాలి. ఇక్కడ చూడు, ఆర్ఐ మైనస్ ఆర్ బార్. ఆర్ఐ అంటే ఏంది? రిటర్న్ వాల్యూస్ అంటే 12, 10, 8, 6, 12 మైనస్ ఆర్ బార్ మీన్స్ 9.4. సో ఇవి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇవి క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే, సో 12 మైనస్ 94, 12 మైనస్ 9.4 సారీ 9.4 వచ్చేసి 2.6. నెక్స్ట్ ఇక్కడ 10 మైనస్ 9.4 వచ్చేసి 0.6. 8 మైనస్ ఇది వచ్చేసి మైనస్ 1.4. 6 మైనస్ 9.4
-3.4. నెక్స్ట్ 12 మైనస్ 9.4, 2.6. సో ఇవనేది హోల్ స్క్వేర్ చేస్తే వీళ్ళు ఇక్కడ మనకు RI మైనస్ R బార్ హోల్ స్క్వేర్ అన్నారు. సో వచ్చిన వాల్యూస్ని స్క్వేర్ చేయాలి. 2.6 హోల్ స్క్వేర్ చేస్తే మనకు 6.76 వస్తుంది. 0.6 చేస్తే 0.36 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి -1.4 చేస్తే 1.96 వస్తుంది. ఇక్కడ 11.56 వస్తుంది. ఇక్కడ 6.76 వస్తుంది. సో ఇలా హోల్ స్క్వేర్ చేస్తే ఈ రకంగా వస్తుంది. కానీ వీళ్ళు ఇక్కడ మనల్ని అడిగింది ఏంది, P మళ్ళీ RI మైనస్ R బార్ హోల్ స్క్వేర్ అన్నారు. సో RI మైనస్ R బార్ హోల్ స్క్వేర్ ఇక్కడ వచ్చింది మనకు. సో వచ్చిన వాల్యూస్ని మళ్ళీ Pకి మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు P RI మైనస్ R బార్ హోల్ స్క్వేర్. సో ఇది అనేది P అంటే ఇవి 0.2, 0.1, 0.3, 0.2, 0.2 ఇవి అండ్ 6.76. 0.2 × 6.76 వచ్చేసి 1.352. నెక్స్ట్ 0.1 × 0.36 0.036. నెక్స్ట్ 0.3 × 1.96 వచ్చేసి 0.588. నెక్స్ట్ 0.2 × 11.56 వచ్చేసి 2.312. నెక్స్ట్ 1.352. సో నెక్స్ట్ ఇక్కడ మనకేంది Pని అండ్ RI మైనస్ R బార్ హోల్ స్క్వేర్ మల్టిప్లై చేసినాం. నెక్స్ట్ ఏంది మనకి సమ్మేషన్. సో మనకి ఈ వచ్చిన వాల్యూస్ సమ్ చేయాలి. ఈ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు 5.64 వస్తుంది. సో 5.64 డివైడెడ్ బై సమ్మేషన్ P వచ్చేసి 1 అంటే ఈక్వల్ టు 5.64. సో రిస్క్ వచ్చేసి 5.64, రిటర్న్ వచ్చేసి 9.4. సో ఇది చాలా సింపుల్. మనకు మీన్ స్టాట్స్లో మనకు ఫార్ములాస్ తెలుసు కదా. మీన్ ఓన్లీ X వాల్యూస్ వస్తే మీరు ఏం చేస్తారు, సమ్మేషన్ X డివైడెడ్ బై N చేస్తారు. ఇక్కడ మీరు Xని రిటర్న్స్ ఇస్తారు అంతే సేమ్. సో రిటర్న్స్ని మీరు సమ్మేషన్ చేసి డివైడెడ్ బై N అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే రిటర్న్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చారు, సో అది N అవుతుంది. అది ఒకవేళ ప్రాబబిలిటీ ఇస్తే అప్పుడు ఏమైపోతుంది, PR డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇస్తే ఇక్కడ ఏమొస్తుంది, సమ్మేషన్ P వస్తుంది. సో ఇది అనమాట. ఇది అనేది ఇది రిటర్న్స్కి. రిస్క్ వచ్చేసి స్టాండర్డ్ డేవియేషన్ అంటారు. స్టాండర్డ్ డేవియేషన్ ఫార్ములా ఏంది, ఓన్లీ X ఇచ్చినప్పుడు అంటే ఓన్లీ రిటర్న్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంది, మామూలుగా స్టాట్స్లో ఓన్లీ X వాల్యూస్ ఇచ్చినప్పుడు స్టాండర్డ్ డేవియేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు, XI మైనస్ X బార్ హోల్ స్క్వేర్ సమ్మేషన్ డివైడెడ్ బై N చేస్తారు. అవును. సో సేమ్ ఇక్కడ X అనేది R అవుతుంది. సో మీరు R అని వస్తుంది అంతే సేమ్. సో మీరు స్టాండర్డ్ డేవియేషన్లో ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ F పెడతారు, ఇక్కడ సమ్మేషన్ F పెడతారు. ఇక్కడ ప్రాబబిలిటీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ P పెట్టాలి. సో ఇదే రిటర్న్స్ రిస్క్స్ సంబంధించిన ఫార్ములాస్, ఈ 2 ఫార్ములాస్. ఇది నేను కేవలం రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎగ్జామ్లో క్లియర్గా నీట్గా ప్రజెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఫార్ములాస్ కూడా రాసి అండ్ క్లియర్గా స్టెప్స్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ డైరెక్షన్లో కాకుండా ఈ డైరెక్షన్లో లైన్ బై లైన్ రాయండి. అండ్ ఇది అనేది బాక్స్ ఫార్మాట్లో ఉండాలి ఈ రకంగా. సో ఈ రకంగా బాక్స్ ఫార్మాట్లో నీట్గా డ్రా చేయండి ఎగ్జామ్లో. నేను కేవలం రఫ్గా ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎగ్జామ్లో నీట్గా డ్రా చేయండి, స్టెప్స్ వైజ్గా రాయండి. ఈ డైరెక్షన్లో కాకుండా ఈ డైరెక్షన్లో స్టెప్ వైజ్ రాయండి. ఇంకో సమ్ చూద్దాం. ఇక్కడ సమ్ చూస్తే మనకు A లిమిటెడ్ B లిమిటెడ్. సో ఏ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ B కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో ఇక్కడ ప్రైస్ యాజ్ ఆన్ 2000
సో ప్రైస్ యాజ్ అన్ 2001. సో ప్రైస్ అనేది ఏకి ఇచ్చారు, బీకి ఇచ్చారు, అండ్ డివిడెంట్ అనేది ఏకి ఇచ్చారు, బీకి ఇచ్చారు. సో వీళ్ళు ఏమంటారు, క్యాలిక్యులేట్ రిటర్న్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా, రిటర్న్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో రిటర్న్ ఫార్ములా వచ్చేసి నేను ఏం చెప్పిన, ఓన్లీ ఎక్స్ వాల్యూస్ అంటే ఓన్లీ రిటర్న్ వాల్యూస్ మాత్రమే ఇస్తే సಮೇషన్ ఆర్ డివైడెడ్ బై ఎన్ అన్న. ప్రాబబిలిటీ కూడా ఇస్తే అప్పుడు రిటర్న్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ఎన్ ప్లేస్లో ప్రాబబిలిటీ వస్తుంది సಮೇషన్ పి, ఇక్కడ అనేది పి వస్తుంది, పిఆర్ ఇది. సో రిస్క్ ఫార్ములా ఏమని చెప్పాను, సో ఓన్లీ రిటర్న్ వాల్యూస్ ఇస్తే ఆర్ఐ మైనస్ ఆర్ బార్ హోల్ స్క్వేర్ సಮೇషన్ డివైడెడ్ బై ఎన్. పీ వాల్యూస్ అంటే ప్రాబబిలిటీ కూడా ఇస్తే ఇక్కడ సಮೇషన్ పీ వస్తుంది, ఇక్కడ వచ్చేసి పీ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. సో ఇదని చెప్పాను. వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చిన, రిటర్న్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. రిటర్న్ అంటే ఇది అవునా, కానీ వీళ్ళు ఇక్కడ రిటర్న్స్ ఇచ్చినారా చూడండి, ఏకి రిటర్న్ ఇచ్చినారా, ఏకు బీకు. సో మనకు రిటర్న్స్ ఇస్తే ఏకు సపరేట్ ఫైండ్ అవుట్ చేస్తాం అవునా, రిటర్న్స్ని ప్లస్ చేసి డివైడెడ్ బై ఎన్ అని చేసి, లేదంటే పీఆర్ ఇస్తే పీఆర్ని ఇంటూ చేసి దానికి సಮೇషన్ చేసి ఆ రకంగా ఏది బీది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చినారు, షేర్ ప్రైజ్ ఇచ్చినారు. సో రిటర్న్స్ ఇవ్వలేదు మనకు, ఓన్లీ షేర్ ప్రైజెస్ ఇచ్చినారు కదా. ప్రైజు 2000 వచ్చేసి అంటే 31/3/2000 నాటికి ఇంత, బీకేమో ఇంత, 2001 నాటికి వచ్చేసి ఏకేమో ఇంత, బీకేమో ఇంత ఇచ్చిన. డివిడెంట్ ఏకి 1 అంటే బీకి 1% అలాట్ చేయడం జరిగిందని ఇచ్చినారు ఇన్ఫర్మేషన్. సో మనకి ఇది అనేది మనకు అప్పుడు అప్లికబుల్ కాదు కదా. సో దీనికి సపరేట్ ఫార్ములా ఉంటుంది, ఒకసారి చూడండి. రిటర్న్, కానీ వీళ్ళు ఫైండ్ అవుట్ చేయమన్నది రిటర్న్స్. రిటర్న్ ఏ లిమిటెడ్ రిటర్న్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వచ్చేసి ప్రైజ్ అట్ ఎండింగ్ ఆఫ్ ద పీరియడ్ మైనస్ ప్రైజ్ అట్ బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ ప్లస్ డివిడెండ్ డివైడెడ్ బై బిగినింగ్ ఇయర్ ప్రైజ్ ఇంటూ 100. అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ 2 ఇక్కడ చూడండి, ఇది ఏకి సంబంధించింది, ఇది 2001 ప్రైజ్, ఇది ఇది 2000 ప్రైజ్ ఏకి సంబంధించింది, ఇది 2001 ప్రైజ్ ఏకి సంబంధించింది, ఏకి సంబంధించింది ఇది 2000 ప్రైజ్, అండ్ ఏకి సంబంధించింది ఇది 2001 ప్రైజ్. అంటే ఎండింగ్ ఇయర్ ఏకి ఏదైతుంది 2001 అవుతుంది. సో కాబట్టి 15 ప్రైజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద పీరియడ్ మైనస్ ప్రైజ్ అట్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి ఏమవుతుంది 2000 అవుతుంది. సో స్టార్టింగ్ ఇయర్ ఇది అవుతుంది, ఎండింగ్ ఇయర్ ఇది అవుతుంది. సో ఈ రెండిట్లో లాస్ట్ ఇయర్ ఏంది 2001 కదా, స్టార్ట్ ఇయర్ ఏంది 2000 కదా. సో ఎండ్ ఇయర్ నుంచి స్టార్టింగ్ ఇయర్ది మైనస్ చేయాలి. అంటే 15 మైనస్ 20 ప్లస్ డివిడెంట్ ఇచ్చినారు ఎంత, 1 రూపీ ఇచ్చినారు. 1 రూపీ డివైడెడ్ బై బిగినింగ్ ఇయర్ అంటే స్టార్టింగ్ ఇయర్ ఏమవుతుంది అంటే మొదటి ఇయర్ ఇది, చివరి ఇయర్ ఇది. సో 2 ఇయర్లు ఇచ్చినారు, అందులో ఫస్ట్ది ఇది, లాస్ట్ది ఇది. సో ఫస్ట్ది ఇది, సో 20 ఇంటూ 100. సో 15 మైనస్ 20 వచ్చేసి -5 ప్లస్ 1 డివైడెడ్ బై 20 ఇంటూ 100 అంటే -4 డివైడెడ్ బై 20 ఇంటూ 100. ఇందులో వచ్చేసరికి ఇది క్యాన్సల్ అవుతుంది, 2 2 5 అంటే -20% వచ్చేసి రిటర్న్ ఏ అంటే -20% వచ్చేసి రిటర్న్ ఏ అంటే మనకు -% వచ్చింది, -20 అనేది పర్సంటేజ్ ఏకి వచ్చింది. నెక్స్ట్ బీది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిటర్న్ బి. ఫార్ములా రాసుకోండి, నేను ఇక్కడ రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సేమ్ ఫార్ములా ఈ రకంగా ఇచ్చినప్పుడు మీరు రిటర్న్ అడిగినారు, రిటర్న్ అంటే మనకు రిటర్న్ వాల్యూస్ ఇస్తే ఈ ఫార్ములాస్ అప్లికబుల్ అవుతాయి. కానీ వీళ్ళు ఇవ్వలేరు, ఏమి ఇచ్చినారు వాళ్ళు 2 ఇయర్స్ ఇచ్చినారు, 2000 2001 ఇచ్చినారు, వీటి యొక్క ప్రైజులు ఇచ్చినారు. సో వీటి యొక్క ప్రైజులు అండ్ డివిడెంట్ ఇచ్చినారు. అప్పుడు మీకు ఈ ఫార్ములా అప్లికబుల్ కాదు అనేది మీకు తెలియాలి. సో ఆల్టర్నేటివ్ ఇంకో ఫార్ములా ఏముంది రిటర్న్స్కి, ఈ ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములా అప్లికబుల్ చేయాలి అంతే. సో ఏం లేదు, డిఫరెన్స్ 2001 మైనస్ 2000 చేయాలి. అంటే 15 మైనస్ 10 చేయాలి. చేస్తే 15 మైనస్ 10 ప్లస్ డివిడెంట్ ఎంత ఇచ్చినారు, బీకి 1 ఇచ్చినారు, డివైడెడ్ బై స్టార్టింగ్ ఇయర్ ఏది ఇది.
సో ఇది ఇక్కడ రాసుకోవాలి ఇంటూ 100. సో చేస్తే మనకు 15 - 10 5 + 1 డివైడెడ్ బై 10 ఇంటూ 100 అంటే 6 డివైడెడ్ బై 10 ఇంటూ 100. సో అంటే మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకు 0.6 క్యాలిక్యులేట్ చేయండి. 6/10 చేస్తే 0.6 వస్తుంది. సో మనకు 60% వస్తుంది రిటర్న్ బి వచ్చేసి. సో రిటర్న్ ఏ వచ్చేసి -20% లాస్ వచ్చింది, రిటర్న్ నెగిటివ్లో వచ్చింది. బికి మాత్రం 60% పాజిటివ్లో వచ్చింది. సో మనకు ఇందులో వచ్చేసి ఇవే ఫార్ములాస్. రిస్క్ రిటర్న్ అడుగుతారు. సో రిస్క్ అంటే ఆల్రెడీ చెప్పినా కదా ఈ ఫార్ములాస్, రిటర్న్ అంటే ఈ ఫార్ములాస్. కానీ వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చినారు, మనకి రిటర్న్ ఇవ్వలేదు, ప్రైజులు ఇచ్చినారు. 2000 ప్రైజ్ ఇంత, 2001 ప్రైజ్ ఇంత, డివిడెండ్ ఇంత, ఏకి ఇంత, బికి ఇంత అని ఇచ్చినారు. ఇక్కడ క్వశ్చన్లో మీరు చూస్తే కదా ఏకి డివిడెండ్ ఇంత, బికి డివిడెండ్ ఇంత, అండ్ ఏ షేర్ 2000 నాటికి ఇది, ఏ షేర్ 2001 నాటికి ఇది, బి షేర్ 2000 నాటికి ఇది, 2001 నాటికి ఇది అని ఇచ్చినారు. సో షేర్ ప్రైజెస్ డివిడెంట్ ఇచ్చినారు. షేర్ ప్రైజెస్ డివిడెంట్ ఇచ్చినప్పుడు ఫార్ములా అనేది ఇది అప్లికబుల్ చేయాలి. ఫార్ములా వచ్చేసి ఎండింగ్ నుంచి స్టార్టింగ్ ఇయర్ మైనస్ చేయాలి, ప్లస్ డివిడెంట్ ప్లస్ చేయాలి, డివైడెడ్ బై స్టార్టింగ్ ఇయర్ది డివైడెడ్ బై కింద రాసుకోవాలి ఇంటూ 100 ఈ ఫార్ములా. ఇక్కడ కూడా మీరు చూస్తే ఇక్కడ కూడా మనకి రిటర్న్ ఫైండ్ అవుట్ చేయాలి, సింగిల్ పీరియడ్ రిటర్న్ అని. కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారు, రిటర్న్స్ ఇవ్వలేదు, ప్రైజులు ఇచ్చినారు అండ్ డివిడెంట్ ఇచ్చినారు. సో ఫార్ములా ఆల్రెడీ చెప్పినా కదా ఏం ఫార్ములా, ఇది ఇక్కడ ప్రైజ్ అనేది మనకు 60 ఇచ్చినారు, ఇక్కడ 3 ఇచ్చినారు. సో మనకి దీనికి ఎండింగ్ ఇయర్ ఏదైతుందో ఇది కదా అవునా. సో దీనికి ఎండింగ్ ఇయర్ అంటే ఈ ఇయర్కి ఎండింగ్ ఇయర్ ఏదైతుంది ఇది కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఫార్ములా ఏంది, ప్రైజ్ అట్ ది ఎండ్ ఆఫ్ పీరియడ్ మైనస్ ప్రైజ్ అట్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ప్లస్ డివిడెండ్ డివైడెడ్ బై ప్రైస్ బిగినింగ్ ఇయర్ ఇంటూ 100. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఏమొస్తుంది మనకు 69 - 60 డివైడెడ్ బై 60, ఇక్కడ ప్లస్ డివిడెంట్ ఎంత 3 ఇంటూ 100 ఫస్ట్ది. సో మనము ఏది ఏ ఇయర్, ఇక్కడ మనకి ఇయర్ ఏమి ఇచ్చారు 19 × 0 అని ఇచ్చినారు. సో రిటర్న్ 19 × 0 ఇది వస్తుంది. సో రిటర్న్ 19 × 1, 19 × 1 ఏమొస్తుంది, దీనికి ఎండింగ్ ఇయర్ ఏది ఇది కదా. సో 100.50 మైనస్ 69.0 ప్లస్ డివిడెంట్ ఎంత 3 డివైడెడ్ బై స్టార్టింగ్ ఇయర్ ఏంది 69 ఇంటూ 100. సో ఆ రకంగా ప్రతిదీ చేసుకుంటే ఇలా. దీనికి ఏది ఎండింగ్ ఇయర్ ఇది. సో 47.25 మైనస్ 100.50 ప్లస్ రిటర్న్ 3 డివైడెడ్ బై 100.50 ఇంటూ 100. సో ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ రకంగా చేసుకుంటూ ఇక్కడ వరకు వెళ్ళి ఎండ్ చేయాలి. అది సింగిల్ పీరియడ్ రిటర్న్. సో మనం చూసుకోవాలి వాళ్ళు రిటర్న్స్ ఇచ్చినారా, ప్రైజులు ఇచ్చినారా. రిటర్న్లు ఇస్తే రిటర్న్ ఫార్మాట్లో, ప్రైజులు ఇస్తే ప్రైజ్కి సంబంధించిన ఫార్ములా యూజ్ చేసి చేయాలి. ఎక్స్ పోస్ట్ రిటర్న్స్, ఎక్స్ పోస్ట్ లేదంటే ఎక్స్ అంటే రిటర్న్స్ అంటే ఇవే రిస్క్ రిటర్న్. సో రిస్క్ రిటర్న్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి ఎక్స్ పోస్ట్కి ఎక్స్ అంటే తేడా ఏంటంటే ఎక్స్ అంటేలో ప్రాబబిలిటీ ఉండదు. ప్రాబబిలిటీ అంటే ఏంది, ఉదాహరణకు ఓన్లీ σx/n మాత్రమే ఉంటుంది ఎక్స్ అంటేలో. ఎక్స్ పోస్ట్లో ప్రాబబిలిటీ ఉంటుంది. ప్రాబబిలిటీ అంటే ఏంది, ఇక్కడ మనకి ఎఫ్ వస్తుంది, ఇక్కడ σf వస్తుంది. ఇట్ మీన్స్ ఇది స్టార్స్లో, ఇక్కడ ఏమొస్తుంది PR డివైడెడ్ బై ఇది వస్తుంది. ఇదే డిఫరెన్స్. అంటే ఎక్స్ అంటే వచ్చేసరికి బిఫోర్ ద ఈవెంట్, ఎక్స్ పోస్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ ద ఈవెంట్ అనమాట. ఎక్స్ అంటే బిఫోర్ ద ఈవెంట్. బిఫోర్ ద ఈవెంట్ అంటే రిటర్న్ అనేది ప్రిడిక్ట్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ హిస్టారికల్ వాల్యూస్ని బేస్ చేసుకొని, కాబట్టి σr/n అని వస్తుంది. ఎక్స్ పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రాబబిలిటీ ఉంటుంది. సో ప్రాబబిలిటీ అంటే ఏంది, ఛాన్స్ ఎంత పర్సంటేజ్ రీచ్ అవుతుంది ఈ రిటర్న్ 1 ఇయర్లో పర్సంటేజ్. 0.1 అంటే 10%. సో ఆ రకంగా ఇక్కడ ప్రాబబిలిటీ ఉంటుంది, ఇక్కడ ప్రాబబిలిటీ ఉండదు ఎక్స్ అంటేలో. అదే డిఫరెన్స్. సో ఫార్ములాస్ కూడా మీరు థియరిటికల్గా రాసినప్పుడు ఎక్స్ అంటే ఏంది అర్థము, σr/n అని రాయాలి ఫార్ములా. ఎక్స్ పోస్ట్ అంటే ఇట్ మీన్స్ మళ్ళీ ఇది స్టాండర్డ్ డీవియేషన్, ఇది అనేది రిటర్న్, రిస్క్కి
పోస్ట్కి ఏమొస్తుంది ఆర్ఐ మైనస్ ఆర్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ అని వస్తుంది. అదే ఎక్స్ పోస్ట్కి ఏమొస్తుంది ప్రాబబిలిటీ ఉంటుందన్న కదా, అంటే పిఆర్ డివైడెడ్ బై సమ్మేషన్ పి. అంటే ఇట్ మీన్స్ ఇక్కడ మనకి పి వస్తుంది ఆర్ఐ మైనస్ ఆర్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సమ్మేషన్ పి. వీటిని ఎలాబరేట్ చేయాలి, వేర్ పి ఈజ్ ద ప్రాబబిలిటీ, ఆర్ఐ ఈజ్ ద రిటర్న్ వాల్యూస్ ఆఫ్ ఇయర్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్ బార్ మీన్స్ యావరేజ్ రిటర్న్. ఆర్ వచ్చేసి ఈ రకం మీరు థియరీ రాసినా సరే ఈ రకం ఫార్ములాస్తోనే థియరీ రాయాల్సి వస్తుంది ఎక్స్ పోస్ట్ అండ్ ఎక్స్ అంటే క్వశ్చన్ అడిగినప్పుడు. సో ఇది అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఒకసారి చూద్దాము క్వశ్చన్స్. ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చినారంటే అసెస్మెంట్ ఆఫ్ రిటర్న్ అండ్ షేర్ ఆఫ్ అని ఇక్కడ మనకు ఛాన్స్, ప్రాబబిలిటీ అంటే ఏం చెప్పినా ఛాన్స్ అని చెప్పినా కదా. సో రిటర్న్ అంటే సమ్మేషన్, వీటిని మల్టిప్లై చేస్తే పిఆర్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ వాటిని సమ్ చేస్తే సమ్మేషన్ పిఆర్ డివైడెడ్ బై సమ్మేషన్ పి. సో ఇది అనేది మనకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అండ్ ద షేర్ ఆఫ్, వీళ్ళు ఓన్లీ రిటర్న్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆడికి చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన ఇక్కడ చూడండి, యూఆర్ రిక్వైర్డ్ టు ఫైండ్ ద రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ ద ఫండ్ అన్నారు. రిటర్న్ రిస్క్, సో రిటర్న్ ఇది ఇచ్చినారు, రిస్క్ రిటర్న్ ఇది ఇచ్చినారు, పి ఇది ఇచ్చినారు. సో రిటర్న్ అంటే ఫార్ములా ఏంది సమ్మేషన్ ఆర్పి డివైడెడ్ బై సమ్మేషన్ పి. సో ఆరు పిని మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూస్ని సమ్ చేస్తే ఇది వస్తుంది సమ్మేషన్ పి. అంటే కిందివి ప్లస్ చేస్తే ప్రాబబిలిటీస్ సమ్మేషన్ పి, ఇది రిటర్న్. సో రిస్క్ అంటే ఫార్ములా ఏంది సమ్మేషన్ పి ఆర్ఐ మైనస్ ఆర్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సమ్మేషన్ పి. సమ్మేషన్ పి చేస్తే వస్తుంది. ఇక్కడ ఆర్ బార్ వచ్చింది కాబట్టి ఆర్ఐ మైనస్ ఆర్ బార్ అంటే 11 మైనస్ 23 మైనస్ మీన్ 14.64 మైనస్ ఈ ఆర్ బార్ వాల్యూస్ వస్తాయి కదా, అలా చేసుకుంటే ఇది వస్తుంది. వచ్చిన దాన్ని పీకి మల్టిప్లై చేస్తే ఇది వచ్చినాక దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి, చేస్తే ఇది వస్తుంది. ఈ పార్ట్ని మళ్ళీ పీకి మల్టిప్లై చేస్తే వస్తుంది సమ్ వాల్యూస్. ఆ తర్వాత నెక్స్ట్ వాటన్నిటి సమ్ చేయాలి. ఇదంతా కూడా మీకు క్యాలిక్యులేటర్ ఎగ్జామ్లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది చూస్తే మీకు అమ్మో ఇంతోటి ఎలా అనిపిస్తుంది, కానీ క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి తొందరనే అయిపోతుంది. సో మీరు ఒకటి ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా అవేర్నెస్ వస్తుంది. సో ఇది అనేది సమ్మేషన్ పి ఆర్ఐ మైనస్ ఆర్ బార్ హోల్ స్క్వేర్, ఇది సమ్మేషన్ పి. సో ఇది నెక్స్ట్ హోల్ స్క్వేర్, ఇది రిస్క్. సో రిస్క్ రిటర్న్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది 2018లో ప్రీవియస్ పేపర్లో వేయడం జరిగింది. ఇది కూడా ప్రీవియస్ పేపర్లో రావడం జరిగింది. సో ఇక్కడ మనకు చూస్తే చూడండి, ఇక్కడ రిటర్న్స్ ఇచ్చినారు అండ్ వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మీన్ రిటర్న్ అండ్ రిస్క్. సో రిటర్న్స్ ఇచ్చినారు, ప్రాబబిలిటీ ఇవ్వలేదు కదా, కానీ రిటర్న్స్ ఏ రకంగా ఇచ్చినారు 15, 14 ఇచ్చినారు. సో ఈ 15, 14లో ఫస్ట్ది ఏది లాస్ట్ది ఏది 15 ఫస్ట్ది 14 లాస్ట్ది. ఇది ఒకసారి నేను చేస్తాను. వీళ్ళు రిటర్న్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అండ్ రిస్క్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 2017 సంబంధించింది ఫస్ట్ది ఏది, సో అదో 14 మైనస్ 15 డివైడెంట్ ఇవ్వలేదు ప్లస్ చేసుకొని, ఇక డివైడెడ్ బై స్టార్టింగ్ ఏంది 15 ఇంటూ 100. నెక్స్ట్ వచ్చేసి 14 మైనస్ 13 డివైడెడ్ బై 13 ఇంటూ 100. ఫస్ట్ ఇవి వేయండి మీరు, 13 మైనస్ 14 డివైడెడ్ బై 14 ఇంటూ 100. నెక్స్ట్ 12 మైనస్ 13 డివైడెడ్ బై 13 ఇంటూ 100. 13 మైనస్ 12 డివైడెడ్ బై 12 ఇంటూ 100. వీడియో స్కిప్ చేయకుండానే చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 12 మైనస్ 7 డివైడెడ్ బై 11 ఇంటూ 100. ఇదేమో స్టార్టింగ్ ఇయర్ది, ఇదేమో ఎండింగ్ ఇయర్ నుంచి స్టార్టింగ్ ఇయర్ మైనస్ చేసి ప్లస్ డివిడెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ వరకు. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు -6.6 వస్తుంది. మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళి చూసి ఇవి ఎగ్జామ్కి వెళ్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది వచ్చేసి ఈ రకంగా వస్తుంది. వీళ్ళు మనకు ఫస్ట్ ఇది ఇక్కడ వరకు అయిపోయింది, కానీ వీళ్ళు మనకి ఏమడిగినారు రిటర్న్ అడిగినారు. సో అంటే అర్థమైంది యావరేజ్ అడిగినారు, అంటే ఇవన్నీ మనకి ఏమొచ్చినాయి అనుకో రిటర్న్స్ వచ్చినాయి. అంటే 2017, 2018, 2019, 2019, 20, 21, 22. సో ఈ రకం మనకు రిటర్న్స్ ఇచ్చినారు, అంటే ఓన్లీ ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి మనం చేయడం వల్ల. సో వీటిని అన్నిటిని ఏం చేయాలి మనం సమ్మేషన్ చేయాలి. రిటర్న్ ఫార్ములా వచ్చేసి సమ్మేషన్ ఆర్ డివైడెడ్ బై ఎన్. సో వీటన్నిటిని సమ్మేషన్ చేస్తే మనకు రాసుకోండి -6.6 ప్లస్ 7.7 మైనస్ 7.1 మైనస్ 7.7 ప్లస్ 8.3 ప్లస్ 9.1. ఇవన్నీ కౌంట్ చేయండి 1, 2, 3, 4, 5, 6. సో ప్రాబిలిటీ ఇవ్వలేదు కదా, సో అదే వీటిని చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 3.7 క్యాలిక్యులేట్ చేయండి.
0.62 వచ్చింది. ఇది అనేది ఏంది ఆర్ బార్. సో రిటర్న్ వచ్చింది. సో నెక్స్ట్ రిస్క్ ఫార్ములా వచ్చేసి ఏంది ఓన్లీ మనకు ప్రాబబిలిటీ ఇవ్వలేదు కాబట్టి ఫార్ములా ఏంది ఆర్ఐ మైనస్ ఆర్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. సో మనకు ఆర్ బార్ తెలుసు ఏది ఇది. సో ఆర్ఐ అంటే ఏంది దీస్ వాల్యూస్. సో కాబట్టి మనం ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇక్కడ చూడండి. ఇది అనేది నెక్స్ట్ స్టెప్. ఆర్ఐ అంటే వాల్యూస్ ఏంది -6.6, 7.7, -7.1, -7.7, 8.3. చాలా ఈజీ. మీరు ఏం చేయాలంటే ప్రొసీజర్ స్టెప్స్ ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆర్ బార్ అంటే ఏంది ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వాల్యూ ఎంత వచ్చింది మనకు 0.62 వచ్చింది. అవునా 0.62 వచ్చింది. సో 0.62 వచ్చింది. సో ఈ రకంగా రాసుకోవాల్సిన అవసరం లేదు కానీ డైరెక్ట్ ఇలా చేయొచ్చు ఆర్ఐ మైనస్ ఆర్ బార్ అని. సో కాబట్టి మనకి ఎంత ఆర్ఐ అంటే -6.6, 7.7, -7.1, -7.7, 8.3. సో 9.1 -0.62, -0.62, -0.62, -0.62, -0.62. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇది వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తే సో ఇది మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఇది క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంది ఆర్ఐ మైనస్ ఆర్ బార్ హోల్ స్క్వేర్ అంటే అర్థమైంది. ఇక్కడ ఇది అనేది నీట్గా ప్రజెంట్ చేయాలి. ఇక్కడ మనకు వస్తుందా నెక్స్ట్ ఆర్ఐ మైనస్ ఆర్ బార్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ని హోల్ స్క్వేర్ చేయాలి అంటే స్క్వేర్ చేయాలి. నేను డైరెక్ట్ ఇక్కడ మీరు వేసుకోండి ఎంత వస్తుందో. హోల్ స్క్వేర్ చేసిన వాల్యూస్ రాస్తున్నా 50.13, 59.60, 69.22, నెక్స్ట్ వచ్చేసి 58.98. మీరు చెయ్యండి మీకు కూడా తెలుస్తుంది. అండ్ బుక్ కొనుక్కోండి. బుక్ కొనుక్కుంటే మీకు డిఫరెంట్ ఏమంటారు సమ్స్ ఉంటాయి. చేస్తే మీకు ఇది నెక్స్ట్ సమేషన్ చేయాలి. సమేషన్ చేస్తే మనకు వాల్యూ వచ్చేసి ఇంత వస్తుంది. సో ఫార్ములా ఏం చెప్పిన రిస్క్కు సమేషన్ ఆర్ఐ మైనస్ ఆర్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఆర్ఐ మైనస్ ఆర్ బార్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ వాల్యూస్ రాసుకోండి. సో ప్రజెంట్ నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు అవన్నీ రాయటం లేదు డైరెక్ట్ రాస్తున్నా. ఆర్ఐ మైనస్ ఆర్ బార్ అంటే ఇక్కడ వచ్చిన వాల్యూస్ని స్క్వేర్ చేస్తే ఇవి వస్తాయి. వీటిని ప్లస్ చేస్తే మనకి ఈ పార్ట్ అనేది వస్తుంది అంటే 361.97 డివైడెడ్ బై 6. సో ఇది మనం డివైడ్ చేస్తే మనకు 60.33 వస్తుంది. సో మనం దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే 7.77 వస్తుంది. సో వాళ్ళు ఏమని ఫైండ్ అవుట్ చేయమన్నారు రిస్క్ రిటర్న్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో రిస్క్ వచ్చేసి రిటర్న్ వచ్చేసి ఇది అండ్ రిస్క్ వచ్చేసి 7.77. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంది వాళ్ళు మనకు రిటర్న్ అనేది డైరెక్ట్ ఇవ్వలేదు. సో కాబట్టి మనము ఇందులో నుంచి ఫార్ములా అలా చెప్పినా కదా ఎండింగ్ నుంచి స్టార్టింగ్ మైనస్ చేసి డివైడెడ్ బై స్టార్టింగ్ ఇయర్ రాసుకోవాలా. సో ఆ ఫార్ములా వచ్చేసి ఏం చెప్పిన ఎండింగ్ మైనస్ స్టార్టింగ్ ప్లస్ డివిడెంట్ డివైడెడ్ బై స్టార్టింగ్. ఓకే ఇది ఫార్ములా రాసుకోమన్నా. సో ఎండింగ్ మైనస్ స్టార్టింగ్ ప్లస్ డివిడెంట్ డివైడెడ్ బై స్టార్టింగ్. సో ఆ రకంగా రాసుకుంటే మనకు ఇంటూ 100 ఫార్ములా. సో ఆ రకంగా మనం చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఇవన్నీ ఏంది 1 ఇయర్ది 2017ది 2016ది 15ది 14ది 12ది 13ది. మనకు వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మీన్ అన్నారు. సో మనకి ఇన్ని కాదు మనకు వాళ్ళ ఫైండ్ అవుట్ చేయమన్నది వీటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. యావరేజ్ ఫార్ములా తెలుసు కదా ఓన్లీ ఎక్స్ వాల్యూస్ ఉంటే ఏంది సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ అంటే ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి సమ్మేషన్ ఆర్ డివైడెడ్ బై ఎన్ సింపుల్. ఇవన్నీ ప్లస్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో ఇది వస్తుంది రిస్క్ అంటే ఫార్ములా ఇది. సో మనకు ఆల్రెడీ ఆర్ఐ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆర్ బార్ తెలుసు ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఇక్కడ వస్తుంది. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది. దీన్ని సమ్మేషన్ చేస్తే ఇది వస్తుంది. సో ఇక్కడ వాల్యూస్ ఇక్కడ పెట్టి బై 6 చేస్తే మనకి ఇది రిస్క్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇంకో సమ్ వచ్చేసి ఇక్కడ అదా మిస్టర్ సోమేష్ హోల్డ్ షేర్స్ ఇన్ రాజు లిమిటెడ్. హీ ఎస్టిమేట్స్ ద పాసిబుల్ రిటర్న్ అండ్ దేర్ ప్రాబబిలిటీ యాజ్ అండర్ క్యాలిక్యులేట్. అంటే ఈ ఎస్టిమేట్స్ అంటే 1 ఇయర్కి ఎంత రిటర్న్ వస్తుంది, 2 ఇయర్స్కి ఎంత రిటర్న్ వస్తుంది, 3 ఇయర్స్కి ఎంత రిటర్న్ వస్తుంది అండ్ దేర్ ప్రాబబిలిటీ అంటే ఎస్టిమేట్ చేసిన 1 ఇయర్ రిటర్న్ అనేది దానికి ఒక ప్రాబబిలిటీ అంటే అది రీచ్ అయ్యే
ఛాన్స్ ఎంత ఉంది. సో అదనేది ప్రాబబిలిటీస్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకి మొత్తానికి అదంతా అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమన్నారు వీళ్ళు, ఎక్స్పెక్టెడ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అన్నారు. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంది, రిస్క్. సో రిస్క్ అండ్ ఏమన్నారు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే ఏంది, మీను. సో కాబట్టి వీళ్ళు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే రిటర్న్ రిస్క్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రిస్క్ రిటర్న్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్పుడు వీళ్ళు ఓన్లీ ఎక్స్ ఇచ్చారా అంటే ఓన్లీ ఆరా అండ్ ఆర్తో పాటు పి ప్రాబబిలిటీ ఇచ్చారనేది చెక్ చేసుకోవాలి. సో రిటర్న్స్, పాసిబుల్ రిటర్న్స్ 1 ఇయర్కి, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి వచ్చేసి ఇక్కడ మనకు ప్రాబబిలిటీస్ కూడా ఇచ్చారు. సో అంటే మనకి ఇక్కడ ఆర్ ఇచ్చారు, పి ఇచ్చారు. సో ఫార్ములా ఏంది, ఆర్పి సమ్మేషన్ డివైడెడ్ బై సమ్మేషన్ పి. దిస్ ఈజ్ నథింగ్ బట్ రిటర్న్. సో సింపుల్. రిస్క్ వచ్చేసి ఏంది ఆల్రెడీ చెప్పాను. మామూలుగా అయితే ఆర్ఐ మైనస్ ఆర్ బార్ డివైడెడ్ బై ఎన్ హోల్ స్క్వేర్ ఇది. కానీ ఇక్కడ పి ఇచ్చారు కదా, కాబట్టి ఇక్కడ సమ్మేషన్ పెట్టుకోవాలి. పి ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ పి ఉంటుంది, ఈ ప్లేస్లో సమ్మేషన్ పి ఉంటుంది. సో ఈ ఫార్ములాస్ వచ్చేసి యూజ్ చేయాలి, ఏమీ లేదు. ఫస్ట్ ఆరు పి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఆర్పి వస్తుంది. వాటిని యాడ్ చేస్తే ఈ పోర్షన్ వస్తుంది. డివైడెడ్ బై సమ్మేషన్ పి అంటే ఏంది, ఇవి కదా, వీటిని ప్లస్ చేస్తే 1 వస్తుంది. సో రిటర్న్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంది, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న పార్ట్ కంప్లీట్ చేయాలి. ఆర్ఐ మైనస్ ఆర్ బార్ ఉంది. సో ఆర్ బార్ వస్తుంది కదా, ఆర్ బార్ అంటే ఇది కదా. సో ఆర్ఐ అంటే ఈ వాల్యూస్, ఇది మైనస్ మీకు వచ్చిన ఆన్సర్. ప్రతి ఇయర్ది చేస్తే ఈ పోర్షన్ వస్తుంది. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే 1 ఆన్సర్ వస్తుంది. ఆ వచ్చిన ఆన్సర్కి పీని మల్టిప్లై చేయాలి, అంటే ప్రాబబిలిటీని మల్టిప్లై చేస్తే ఈ పార్ట్ వస్తుంది. దీన్ని సమ్మేషన్ చేస్తే అంటే ఆ వాల్యూస్ని యాడ్ చేస్తే ఈ మీది పోర్షన్ వస్తుంది. డివైడెడ్ బై సమ్మేషన్ పి. సమ్మేషన్ పి అంటే ఏంది, ఇవన్నీ కూడా ఎక్స్పోస్ట్ రిటర్న్స్. సో అదంతా మీకు అవసరం లేదు, కానీ ఇవి ప్లస్ చేస్తే సమ్మేషన్ పి వస్తుంది. సో కాబట్టి ఇంకా ఈ రిస్క్ అనేది వచ్చింది, రిస్క్ వచ్చింది, రిటర్న్ వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఏమడిగినారు, స్టాండర్డ్ డీవియేషన్ అడిగినారు. స్టాండర్డ్ డీవియేషన్ అంటే రిస్క్ అన్న. ఒక్కోసారి వీళ్ళు ఏమడుగుతారంటే వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అంటారు. ఓకే, వేరియన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ పోర్షను ఒకవేళ 50 వచ్చింది అనుకో, డివైడెడ్ బై సమ్మేషన్ పి 1 వచ్చింది అనుకున్నాం. ఇది పెడతామా, ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 50 వస్తుంది. సో దీన్ని స్క్వేర్ రూట్ చేస్తేనేమో మనకు రిస్క్ వస్తుంది. రిస్క్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ అన్న వేరియన్స్ అన్న రిస్కే, కానీ రిస్క్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ గుర్తుపెట్టుకోండి. కానీ ఒక్కసారి వేరియన్స్ అడుగుతారు. వేరియన్స్ అంటే అర్థమైంది అనుకున్నాం, ఈ 50ని వేరియన్స్ అంటారు. ఓకే, ఈ 50కి రూట్ చేస్తే వచ్చేది స్టాండర్డ్ డీవియేషన్. ఈ లోపల ఉండే ఈ పార్ట్ వచ్చేసి వేరియన్స్. సో వేరియన్స్ అంటే సేమ్ స్టాండర్డ్ డీవియేషన్ లాగానే చేయండి. ఈ 15 తీసుకొని వేరియన్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు ఈ పార్ట్లో ఉండేదే కదా వేరియన్స్, ఇలా ఫార్ములా రాయండి. సో వేరియన్స్ ఈక్వల్ టు 50 అని రాయండి. ఓకే, ఇది అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీరు స్టాండర్డ్ డీవియేషన్ వేరియన్స్ చూస్తారు కదా, అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ దిస్ సైడ్ విచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ యూజ్ చేసి ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఏది, ఏదర్ కంపెనీ జీ అండ్ కంపెనీ హెచ్, ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ యూజ్ చేయాలి. సో ఇది చూసి భయపడకండి. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏం చెప్పినా నీకు ఆల్రెడీ, రిస్క్ అని చెప్పిన. సో ఎక్స్పెక్టెడ్ రేట్ అంటే యావరేజ్ రిటర్న్. సో ఇవి రెండు మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఒకసారి నేనే చెప్తాను చూడండి. ఇక్కడ మనకు ప్రాబబిలిటీస్ ఇచ్చినారు, ఇది నేనే సాల్వ్ చేయాలని డిసైడ్ అయినాను. చూడండి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఇచ్చినారు, దీన్ని మీరు ఎక్స్ అనుకోండి. ఉదాహరణకి దీన్ని ఎక్స్ అనుకోండి. లెట్ కంపెనీ జీబీ ఎక్స్ అనుకోండి. లెట్ కంపెనీ హెచ్బి వై అనుకోండి. లేదా సో వై అనుకోండి. వై అనుకుంటే ఫార్ములాస్ ఏంది, ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాం. ప్రాబబిలిటీస్ 0.3, 0.4, 0.3. సో ఎక్స్ వాల్యూస్ అంటే ఏంది, మనకు 50% అంటే 50 నెక్స్ట్ 20, నెక్స్ట్ వచ్చేసి -10. ఓకే, ఇవి ఎక్స్ వాల్యూస్. సో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎక్స్కి కనుక్కోవాలి, వైకి కనుక్కోవాలా. సో ఫస్ట్ మనకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్. సో ఎక్స్పెక్టెడ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చెప్పినదో మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే మీకు అర్థం కావడానికి. సో ఫార్ములా అయినప్పుడు సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్, ఎందుకంటే నేను ఈ పార్ట్ని ఎక్స్ అనుకున్నాను కాబట్టి. సో మీరు ఆర్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏంది, ఇక్కడ ప్రాబబిలిటీస్ ఇచ్చారు కాబట్టి మన ఫార్ములా ఏమైపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా
పిఎక్స్ సమ్మేషన్ పి అవుతుంది. అవునా? ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 15 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ 8 వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుందంటే 3 వస్తుంది. సో మనకి ఏంది సమ్మేషన్ పిఎక్స్ కదా. సో ఈ 3 వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 20 వస్తుంది. సో 20 డివైడెడ్ బై సమ్మేషన్ పి. సో సమ్మేషన్ పి అంటే ఏంది? ఇది. సో వీటిని చేస్తే మనకి ఇక్కడ 1 వస్తుంది. సో కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 20% వచ్చేసి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంది? రిస్క్ అడుగుతున్నారు. సో కాబట్టి రిస్క్ వచ్చేసి ఫార్ములా ఏంది? సమ్మేషన్ పి. ఇక్కడ మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి మామూలుగా అయితే ఆర్ఐ మైనస్ ఆర్ బార్ హోల్ స్క్వేర్ అంట. కానీ మనం ఇక్కడ ఇది అనుకున్నాం కాబట్టి ఇది పెట్టుకుందాం హోల్ స్క్వేర్. అదే ఇది దీన్ని ఎక్స్ బార్ అని కూడా అనుకోవచ్చు, నష్టం ఏం లేదు. డివైడెడ్ బై సమ్మేషన్ పి. ఇలా అనుకున్నాక మనకు ఆల్రెడీ ఎక్స్ బార్ వచ్చింది. సో ఎక్స్ ఐలో నుంచి ఎక్స్ బార్ మైనస్ చేయాలి. ఈ పోర్షన్ ఫినిష్ చేద్దాం ఫస్ట్. ఎక్స్ అంటే ఇవి కదా. సో ఇందులో నుంచి ఎక్స్ బార్ అంటే ఏంది? 20. 50 మైనస్ 20 మీరు అవన్నీ ఎలాబరేట్ చేసి రాయాలి. కావాలంటే ఈ రకంగా రాయొచ్చు, సరిపోలేదంటే లేదంటే ఈ రకంగా కూడా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 50 20 మైనస్ 10 మైనస్ ఎక్స్ బార్ వచ్చేసి 20 కదా. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 30 0. ఇది వచ్చేసి మనకు -30 వస్తుంది. అవునా? ఇక్కడ ఏంది? ఈ పోర్షన్ వచ్చింది, దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి. అంటే 30 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది? 900. ఇదేమో 0, ఇదేమో 900 వస్తుంది. -30 హోల్ స్క్వేర్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అది. నెక్స్ట్ ఏంది? పి ఉంది. సో ఈ పోర్షన్ అయిపోయింది. ఈ పోర్షన్కి మల్టిప్లై చేయాలి. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అంటే పి అంటే ఇది 0.3 × 900 అలా రాయండి మీరు, నేను రాయటం లేదు. ఇలా 0.3 × 900 ఈక్వల్ టు ఈ రకంగా మీరు రాయండి. 0.3 × 900 చేస్తే వచ్చేసి ఎంత వస్తుందంటే 270 వస్తుంది. ఇక్కడ 0, ఇక్కడనేమో 270 వస్తుంది. మనకి ఇది సమ్మేషన్ చేయాలి. ఇదంతా మంచిగా ఏదో ఈ రకంగా డ్రా చేసుకోవాలి మీరు. నేను ఏదో రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. ఇవి ఇప్పుడు సమ్మేషన్ పి ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సో ఇది ప్లస్ చేస్తే మనకు 540 వస్తుంది. సో ఇక్కడ మనకు 540 డివైడెడ్ బై సమ్మేషన్ పి అంటే 1 ఇది. సో 540ని మనము చేస్తే 23.24 వస్తుంది. ఇది అనేది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మనము ఎక్స్పెక్టెడ్ రేటు స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఎక్స్పెక్టెడ్ రేటు స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్. వీళ్ళు వేరియన్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ చెప్పిన వేరియన్స్ అంటే ఏం చెప్పిన? ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ అన్న. సారీ, స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు వేరియన్స్ అని చెప్పిన. సో అంటే అర్థమైంది, ఇక్కడున్న పోర్షన్ వచ్చేసి వేరియన్స్ అవుతుంది. అంటే అర్థమైంది, వేరియన్స్ ఈక్వల్ టు 540. అర్థమైందా? అంటే ఈ లోపల సాల్వ్ చేసిన ఈ పార్ట్ అనేది ఈ రూట్లో ఉన్న లోపల ఉన్న ఇది డివైడెడ్ బై ఇది చేస్తే మనకి ఎంత వచ్చింది? 540 వచ్చిందా? ఈ పోర్షన్ అనేది మనకి ఏమైపోతుంది? వేరియన్స్ అవుతుంది. ఇంకా సపరేట్గా అదేం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. అనేది మీరు మొత్తం రాయండి, నేను సివి రాసిన. అంటే స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఫార్ములా. సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎంత? 23.24 డివైడెడ్ బై మీన్ ఎంత? అలా ఫైండ్ అవుట్ చేసిన మీన్ అంటే ఏంది? ఇది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 20. సో 23 డివైడెడ్ బై 23.24 డివైడెడ్ బై 20 వచ్చేసి ఇక్కడ మనకు 1.16 వస్తుంది. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో ఈ రకంగానే వీళ్ళు ఇంకా నెక్స్ట్ ఏమడిగినారంటే చూడండి, మనము ఇది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ దీనికి వేయండి, ఇక్కడనే చేయకండి. ఇప్పటికే ఇది ఏమంటారు ఎక్కువ అయిపోయింది, మీకు ఎగ్జామ్లో కూడా ఈ మాత్రం షీటే ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే లెట్ ఇది బి వై అని
నెక్స్ట్ దాంట్లో పీ వాల్యూస్ అంటే ఏంది 0.3, 0.4, 0.3. నెక్స్ట్ వై వాల్యూస్ వచ్చేసి ఇలా మనకి ఎంత 25, 15, 15. దీన్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఇది హోంవర్క్ చేయండి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్ రిస్క్. నెక్స్ట్ వేరియన్స్ అంటే ఏం చెప్పినా కదా ఆల్రెడీ. సో ఆ రకంగా మీరు తీసుకోండి. దీని బ్రాకెట్లో ఉన్న ఈ పార్ట్ని వచ్చేసి వేరియన్స్గా వస్తుంది. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్. ఇక్కడ ఈ ఆన్సర్ వస్తుంది కదా, స్టాండర్డ్ డీవియేషన్ ఇది డివైడెడ్ బై ఈ రిటర్న్ మీన్ కదా. సో అది చేస్తే మనకి ఇక్కడ వస్తుంది. వీళ్ళు ఏమన్నారు, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. సో మీరు ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఇక్కడ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే ఏదైతే హై. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ మనము ఎక్స్ది నేను ఫైండ్ అవుట్ చేసిన ఎంత వచ్చింది, 1.16 వచ్చింది. ఇప్పుడు మీరు కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు, మీకు సమ్ వాల్యూ వస్తుంది. ఏదైతే హై ఉందో ఇవన్నీ ఏంది, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియేషన్ అంటే అర్థం ఏందనుకున్నావు, రిస్క్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటేనే రిస్క్ అని అర్థము. గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ డీవియేషన్ అన్న, వేరియన్స్ అన్న, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అన్న రిస్క్ అని అర్థం. సో కాబట్టి మీకు ఇక్కడ వాల్యూ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ సమ్ వస్తుంది ఎంతో అంత. సో ఇక్కడ మీకు సమ్ వాల్యూ ఎంతో అంత వస్తుంది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే. దీంట్లో ఏదైతే హై వాల్యూ ఉందో అది రిస్క్ అని అర్థం. సో కాబట్టి వీళ్ళు ఏమన్నారు, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ డిసైడ్ విచ్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఏదైతే తక్కువ ఉంటుందో అదనేది ఈజ్ బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని రాయాలి. సో అంటే ఉదాహరణకు ఇక్కడ ఈ రెండిట్లో ఈ కంపెనీ జీకు అంటే ఈ 1.16 హై అనమాట. ఇక్కడ దీనికంటే తక్కువ వస్తుంది వాల్యూ. సో 1.16 అనేది హై అనమాట. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఏమంటారు వేరియేషన్ ఈజ్ వెరీ హై ఇన్ కంపెనీ జీ. సో కంపెనీ హెచ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది దీంట్లో రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ హెచ్. సో అది ఇదే లాస్ట్ సమ్. ఇంకా నేను నా దగ్గర ఉన్న వాటిని చెప్తున్నాను. మీకు ఇంకా డిఫరెంట్ సమ్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇందులో 1 ప్రాబ్లం వస్తుంది, 1 థియరీ వస్తుంది. ప్రాబ్లమ్సే ఎందుకు రాయాలని చెప్తుందంటే ఇది ప్రాబ్లమ్స్ సబ్జెక్ట్ అనమాట. సో ప్రాబ్లమ్స్ మీరు కనీసం ఒక 2-3 ప్రాబ్లమ్స్ అని అటెంప్ట్ చేస్తే మీరు థియరీ రాస్తే మీకు బైకి బై మార్క్స్ వస్తాయో తెలియదు చెప్పలేం, కానీ ప్రాబ్లమ్స్ రాస్తే అది కరెక్ట్ ఉందంటే కనీసం ఏమంటారు మార్క్స్ వస్తాయి. సో కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, ఇక్కడ కూడా వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అది చూద్దాం. ఫస్ట్ క్యాలిక్యులేట్ రిస్క్ రిటర్న్ అన్నారు. చూడు, క్యాలిక్యులేట్ రిస్క్ రిటర్న్. సో రిస్క్ అనేది మనం స్టాండర్డ్ డీవియేషన్తో ఫైండ్ అవుట్ చేస్తాం, నో ప్రాబ్లం. అండ్ రిటర్న్ అనేది వీళ్ళు మనం అర్థమెటిక్ మీన్తో కదా క్యాలిక్యులేట్ చేసేది. సో వీళ్ళు ఏమన్నారు, జామెట్రిక్ మీన్తో కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చినారు, షేర్ ప్రైజెస్ ఇచ్చినారు. నేను ఈ షేర్ ప్రైజెస్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ చెప్పినా కదా 2018కి సంబంధించింది. చూడండి రిటర్న్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయమని చెప్పినానంటే ఆల్రెడీ ఫస్ట్ వచ్చేసి 2018కి సంబంధించింది. ఎలా ఫైండ్ అవుట్ చేయనా, ఎండింగ్ స్టార్టింగ్ అన్న. సో ఎండింగ్ ఏమైపోతుంది 250 కదా, 250 - 210 డివైడెడ్ బై స్టార్టింగ్ ఇయర్ 210 ఇంటూ 100 ఫస్ట్ది. నెక్స్ట్ వచ్చేసి 2019 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దాని ఎండింగ్ ఇయర్ ఏమైపోతుంది 20 కదా అయ్యేది. సో కాబట్టి 323 - 250 డివైడెడ్ బై 250 ఇంటూ 100. నెక్స్ట్ 2020 వచ్చేసరికి ఇవి ఓన్లీ 2020 వచ్చేసి 386 డివైడెడ్ బై 323 డివైడెడ్ బై 323 ఇంటూ 100. నెక్స్ట్ వచ్చేసి 2021 455 - 386 డివైడెడ్ బై 386 ఇంటూ 100. నెక్స్ట్ వచ్చేసి చూడండి మీరు 455 - 386 డివైడెడ్ బై 386 ఇంటూ 100. ఇది వచ్చేసి 2022ది. సో ఇవి మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏమొస్తుందంటే 19.05%, ఇలా 29.20, ఇదేమో 19.50. క్యాలిక్యులేట్ చేయండి కావాలంటే, నో ప్రాబ్లం. ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నేను 2 టైమ్స్ డబల్ రాయడం జరిగింది. సో ఇక్కడ 4 వస్తాయి, ఇవి వస్తాయి 4. ఓకే, సో ఈ 4 వస్తాయి. ఇవి ఏంటివి, వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఒకసారి మనం చూస్తే
వీళ్ళు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే అదో క్యాలిక్యులేట్ రిటర్న్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫస్ట్ జామెట్రిక్ మీన్ వదిలేయండి. మనకైతే ఇవి ఏం వాల్యూస్ వాల్యూస్. సో మనకు పీ ఇయ్యలేదు కదా. సో వీటిని మనం ఏం చేయాలి, ఫార్ములా వచ్చేసి అర్థమెటిక్ మీన్ బట్టి మనం చేస్తే సమ్మేషన్ ఆర్ డివైడెడ్ బై ఎన్. సో సింగిల్ వాల్యూ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ ప్లస్ చేయొచ్చు, మళ్ళీ టేబుల్ పెట్టాల్సిన అవసరం లేదు. సో 19.50 ప్లస్ 17.88 డివైడెడ్ బై ఎన్ అంటే 1 2 3 4 ఉన్నాయి. సో 4 ఉన్నాయి కాబట్టి 4 ఇది ప్లస్ చేస్తే మనకు వచ్చేసి ఎంత వస్తుందంటే 85.63 డివైడెడ్ బై 4 వస్తుంది, అంటే 21.41 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రిస్క్ ఫైండ్ అవుట్ చేయమన్నారు స్టాండర్డ్ డీవియేషన్ బట్టి. సో ఫార్ములా ఒకటే ఉంది కాబట్టి ఫార్ములా మీరు ఏ రకంగా రాసుకోవచ్చు, xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ రాసుకోవచ్చు, ఆర్ఐ మైనస్ ఆర్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ అని కూడా రాసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎక్స్ బార్ అంటే మీన్ తెలిసింది. సో xi అంటే ఈ వాల్యూస్ రిటర్న్ వాల్యూస్. సో మీరు ఇది క్యాలిక్యులేట్ చేయగలుగుతారు కదా రిస్క్ అనేది. సో ఇది అనేది వాల్యూ రిస్క్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు, అడిగి అయిపోయింది. సో వీళ్ళు ఇక్కడ మనకు డిఫరెంట్గా ఏమని అడిగినారంటే ఒకసారి సమ్లో చూస్తే ఇక్కడ సమ్లో చూస్తే ఇది దాకా మీరు చేయగలుగుతారు. వీళ్ళు ఏమన్నా క్యాలిక్యులేట్ రిటర్న్ ఆన్ ద బేస్ ఆఫ్ అర్థమెటిక్ క్యాలిక్యులేట్ చేయగలుగుతారు, రిస్క్ మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. వీళ్ళు ఏమన్నారు ఇక్కడ జామెట్రిక్ మీన్ అన్నారు. సో జామెట్రిక్ మీన్ ఫార్ములా వచ్చేసి ఒకసారి చూడండి, జామెట్రిక్ మీన్ ఫార్ములా వచ్చేసి సమ్మేషన్ 1 ప్లస్ ఆర్ఐ ఇది వచ్చేసి -1 ఇది వచ్చేసి ఏం చేయాలంటే హోల్ క్యూబ్. అర్థమైందా? అంటే ఈ ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ఆర్ఐ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత వచ్చింది 19.05 29.20 19.50 ఇది ప్రీవియస్ పేపర్లో వచ్చింది. ఇది ఆర్ఐ వాల్యూస్. 1 ప్లస్ ఆర్ఐ అంటే ఏంది 1 1 1 1 ప్లస్ 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 ఆర్ఐ అంటే ఏంది 19.05 29.20 19.50 17.88 ఇవి సపరేట్ కాలమ్స్గా చేయండి, అన్నీ ఒకటే. ఇప్పుడు దీనికి మనము ఎక్స్ బార్ మైనస్ చేస్తూ చూడు, అక్కడనే మళ్ళీ ఇది చేయకండి, సపరేట్ చేయండి, ఎందుకంటే మీకు మంచిగా ఉంటుంది. నెక్స్ట్ లైన్స్ ఇట్లా డ్రా చేసి జామెట్రిక్ మీన్ ఫార్ములాని సపరేట్ కాలమ్స్ బాక్స్ డ్రా చేయండి. సో మనం ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇది ఇక్కడ వచ్చేసి మనకు 19.05 వస్తుంది, ఇక్కడ వచ్చేసి అంతే కదా. ఇది వచ్చేసి సో సారీ ఇది రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జామెట్రిక్ మీన్ ఫార్ములా ఇది కాదు. ఒకసారి జామెట్రిక్ మీన్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే జామెట్రిక్ అంటే ఏంటంటే మల్టిప్లై చేయడం. సో మల్టిప్లికేషన్ జామెట్రిక్ అంటేనే. సో కాబట్టి ఫార్ములా వచ్చేసి సమ్మేషన్ కాదు, మల్టిప్లికేషన్ అంటే ఈ సింబల్ యూజ్ చేస్తారు. సో మల్టిప్లికేషన్ జామెట్రిక్ అంటే, అర్థమెటిక్ అంటే యాడ్ చేయడం, అరిథమెటిక్ అంటే అడిషన్ ఆఫ్ రిటర్న్ వాల్యూస్, అది వాటి యొక్క యావరేజ్ అనమాట. జామెట్రిక్ అంటేనే మల్టిప్లికేషన్. సో ఇది మల్టిప్లికేషన్ సేమ్ యాస్టీజ్ ఇదే 1 ప్లస్ ఆర్ఐ ఇది వచ్చేసి ఏంటంటే ఇది కాదు, ఇది వచ్చేసి 1/n -1 హోల్ టు ది పవర్ 1/n -1. సో ఇది అన్నమాట. సో ఇక్కడ మనం కరెక్టే రాసుకున్నాము, ఆర్ఐ 1 ప్లస్ ఆర్ఐ కదా. సో వాల్యూస్ రాసుకుంటే ఇక్కడ మనకు 1 ప్లస్ 19.05 వచ్చేసి 20.5. ఓకే, ఇది వచ్చేసి మనకి ఎంత వస్తుంది 30.20 అంతే కదా. ఇది వచ్చేసి మనకు 20.50 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 18.88 వస్తుంది. సో ఈ రకంగా వస్తుంది. సో 1 ప్లస్ ఆర్ఐ అంటే 20.05 30. సో వీళ్ళు ఏమన్నారు 1 ప్లస్ ఆర్ఐ డివైడెడ్ బై హోల్ టు ది పవర్ 1/n అన్నారు. సో ఇవన్నీ కూడా 1 ప్లస్ ఆర్ఐ వాల్యూస్. సో 1 ప్లస్ ఆర్ఐకి ఏమన్నారు 1/n అంటే మనం ఇక్కడ ఎన్ని వచ్చినాయి, మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఇక్కడ 4 వాల్యూస్ వచ్చినాయి కదా. సో 1/4 అనమాట. సో 1/4. సో వీటన్నిటికీ మనము అంటే
అంటే 20.05 డివైడెడ్ బై 1/4 మళ్ళీ వచ్చేసి 30.20 1/4 సో 20.50 1/4 ఇది వచ్చేసరికి 18.88 1/4 1/4 ఇది అనేది మనం చేస్తే సో 1/4 అంటే మనకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అలా ఉండదు అనుకుంటా ఐ థింక్ ఏమో నాకు అంత ఐడియా లేదు మా టైమ్స్లో అయితే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అలో చేయకపోతుండే సో 1/4 అంటే ఈ రకంగా మీరు ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ చేయండి 1/2 సో 1/2 అంటే ఏమైపోతుంది 1/4 కదా సో అంటే 1/2 అంటే ఏంది రూట్ కదా సో ఇది 2 టైమ్స్ మీరు రూట్ చేయండి 20.05ని సో 2 టైమ్స్ రూట్ చేస్తే ఇప్పుడు ఉదాహరణకు 20.05 ఉంది కదా 1/4 అంటే ఏంది 20.05 1/2 ఇంటూ 1/2 సో ఒక ఫస్ట్ అయితే అంటే మనకి ఇక్కడ రూట్ అనేది ఇది అనేది ఏంది రూట్ కదా 20.05 హోల్ టు ది 1/2 సో ఫస్ట్ 20.05ని రూట్ చేయండి సమ్ వాల్యూ వస్తుందా మళ్ళీ 1/2 అంటే అర్థమైంది రూట్ కదా అంటే ఇది అనేది ఇట్లా వెళ్ళిపోతుంది మళ్ళీ అంటే 2 టైమ్స్ రూట్ చేస్తే ఇక్కడ వాల్యూస్ వస్తాయి సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏంది 20.05 కదా ఫస్ట్ రూట్ అప్లై చేస్తే ఫస్ట్ రూటు 20.05 చేస్తే మనకు ఎంత వచ్చింది 4.47 వచ్చింది సో 4.47కి మనం అగైన్ రూట్ చేసుకుందాం 4.477 సో 4.477 ఉందా రూటు 4.477 సో పాయింట్ తర్వాత ఒక 4.477 2 వాల్యూస్ తీసుకుంటే ఇక్కడ మనకు 2.115 పాయింట్ తర్వాత 2 వాల్యూస్ సో ఆ రకంగానే మనము చేస్తే ఈ వాల్యూస్ వచ్చినాయి మనకి ఈ పోర్షన్ వచ్చింది కదా 1+ri 1/n హోల్ టు ది పవర్ 1/4 అని వీటన్నిటికి చేసినాం కదా సో 1/4 సో ఇవన్నీ 1/r హోల్ టు ది పవర్ 1/n ఇది చేసినాం కదా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఏమన్నారు ఇదంటే మల్టిప్లికేషన్ అన్న కదా ఇంతవరకు ఏం చేసినాం ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం ఏం చేసినాం యాడ్ చేసినాం ఓకే ఇవన్నీ కూడా వాల్యూస్ యాడ్ చేసినాం ఇక్కడ సమ్మేషన్ అంటే ఇది ఏమన్నారు మల్టిప్లికేషన్ అన్నారు సో మల్టిప్లికేషన్ 1+ri 1/4 అంటే వీటన్నిటిని మల్టిప్లై చేయాలి సో మనకి ఇక్కడ వాల్యూస్ వచ్చినాయి కదా ఉదాహరణకు ఇప్పుడు 2.115 ఇంటూ నెక్స్ట్ 2.344 ఇంటూ 2.127 ఇది ప్రీవియస్ పేపర్లో వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఈ రకంగా అన్నీ మనం మల్టిప్లై చేస్తే 1/1 21.97 వచ్చింది సో మనకు జామెట్రిక్ మీన్ అంటే ఏంది ఫార్ములా ఇట్లా పెట్టి 1+ri హోల్ టు ది పవర్ n -1 సో మనం ఇది అనేది చేస్తే 21.97 వచ్చింది -1 సో కాబట్టి మనం 21.97లో నుంచి 1 తీసేస్తే 20.97 వస్తుంది ఇది వచ్చేసి జామెట్రిక్ మీన్ సో ఈ ప్రాసెస్లో జామెట్రిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో ఇవి క్వశ్చన్స్ ఇందులో వచ్చేసి మెయిన్ వచ్చేసి ఏమున్నాయంటే రిస్క్ ఒక్క నిమిషం ఇందులో మెయిన్ వచ్చేసి ఏమున్నాయంటే రిస్క్ రిటర్న్ అండ్ మీరు బాగా గమనిస్తే ఈ రిటర్న్ వచ్చేసి మనకి ఇక్కడ అర్థమెటిక్ మీను జామెట్రిక్ మీన్ అడుగుతున్నారు సో ఓవరాల్గా చెప్తున్నా లాస్ట్ అండ్ ఫైనల్గా రిస్క్ వచ్చేసి స్టాండర్డ్ డేవియేషన్ వేరియన్స్ ఇంకొచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈ టాపిక్లో అడుగుతున్నారు మెయిన్ సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ సో ఇవి మెయిన్ అడుగుతున్నారు ఇప్పుడు అర్థమెటిక్ మీన్ అంటే ఇది 1 ప్రాబబిలిటీ వస్తే పిఆర్ డివైడెడ్ బై సమ్మేషన్ పి ఇది జామెట్రిక్ మీన్ అంటే ఇందాక అడిగినారు ప్రీవియస్ పేపర్లో వచ్చింది ఇది 1+ri
1/n - 1 ఇది. సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఓన్లీ ఒకటి వచ్చిందనుకో, సారీ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ సమ్మేషన్ డివైడెడ్ బై n హోల్ స్క్వేర్. ఒకవేళ మనకు ప్రాబబిలిటీస్ p వస్తుంది, ఈడ p వస్తుంది. సో ఇది అనమాట. వేరియన్స్ అంటే అర్థమైంది. ఈ పోర్షన్ ఉదాహరణకి ఈ పోర్షన్లో ఏముందంటే 10/2 ఉందనుకో, 5 వస్తుంది అవునా. ఈ 5 వచ్చేసి ఏమైపోతుంది, వేరియన్స్ అవుతుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇది వచ్చిన వాల్యూ, మీన్ అంటే ఈ వాల్యూ. సో ఈ టాపిక్స్ మెయిన్ ఉన్నాయి. ఈ అర్థమెటిక్ మీన్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి రిటర్న్స్ ఇస్తారు, ఒకటి ప్రైజ్ ఇస్తారు. సో రిటర్న్స్ ఇస్తే ఏ రకంగా, ప్రైజ్ ఇస్తే ఏ రకంగా, అది కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీటి మీద వస్తున్నాయి. ఈ ఫస్ట్ యూనిట్లో వచ్చేసరికి మనకు 1 ప్రాబ్లం అండ్ 1 థియరీ వస్తుంది. కానీ మీరు ఇదంతా సమ్స్ సబ్జెక్టు కాబట్టి ఒకవేళ థియరీ కూడా ఏమడుగుతారు, ఉదాహరణకు రిస్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నప్పుడు మీకు ఈ ఫార్ములాస్ వస్తే మంచిగా ఇన్ఫర్మేషన్ రాయొచ్చు, మీకు మార్క్స్ కూడా మంచిగా పడతాయి అవునా. కాబట్టి ప్రాబ్లమ్స్ నేర్చుకోండి, థియరీ నేర్చుకోండి. సో మీకు రెండు యూజ్ అవుతాయి. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్ పోస్ట్ రిటర్న్స్ అని క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు ఎక్స్ అంటే ఎక్స్ పోస్ట్ అంటే నీకు ఏం చెప్పినాను ఆల్రెడీ. ఎక్స్ అంటే అర్థం ఏంటంటే అందులో ప్రాబబిలిటీ ఉండదు. సో సింగిల్ దీన్ని వచ్చేసి ఎక్స్ అంటే అంటారు. సో ఎక్స్ పోస్ట్ ఎక్స్ అంటే అర్థం ఏంటంటే బిఫోర్ ద ఈవెంట్ అని అర్థం. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ప్రాబబిలిటీ అంటే ఏంటంటే ఎక్స్ పోస్ట్ రిటర్న్స్లో ఇది యూజ్ చేస్తారు. సో మీరు ఈ ఫార్ములాస్ రాయొచ్చు కదా. ఉదాహరణకి ఎగ్జాంపుల్ పెట్టి కూడా మీరు చేయొచ్చు. ఒక సమ్ ఎక్స్ అంటే రిటర్న్స్, ఉదాహరణకి రిటర్న్ వాల్యూస్ అని ఒక 3, 4, 5 రాసుకొని ఈ సమ్ చేయొచ్చు కదా. ఎగ్జాంపుల్ అని పెట్టి, ప్రాబబిలిటీస్ అని పెట్టి, ఆ దాంట్లో ఉదాహరణ పెట్టి మీరు చేసుకోవచ్చు. కానీ ప్రాబబిలిటీస్ పెట్టేటప్పుడు ఒకటి పాటించాలి. ప్రాబబిలిటీస్ పెట్టేటప్పుడు మీరు ఇక్కడ 0.5, ఇక్కడ 0.1, ఇక్కడ 0.4. సో ఈ రకంగా పెట్టేటప్పుడు ఇవన్నీ ప్లస్ చేస్తే 1 రావాలా ఎక్స్ పోస్ట్గా. సో అదొక్కటి పెట్టుకొని మీరు ఎగ్జాంపుల్గా ఈ క్వశ్చన్లు వచ్చినప్పుడు చేయొచ్చు. సో నేను థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో రిస్క్ది, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాస్ ఉన్నాయి కదా. సో వేరియన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, సో ఇవన్నీ కూడా థియరీగా వచ్చిన రాయొచ్చు, మీరు సమ్స్గా వచ్చిన రాయడం. నెక్స్ట్ వీడియోలో ఈ ఫస్ట్ యూనిట్ సంబంధించిన థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సింపుల్, ఇదేం పెద్ద టఫ్ లేదు. అలాగే మీరు స్టార్స్లో నేర్చుకున్నారు కదా మీన్, స్టాండర్డ్ డీవియేషన్. సో అదే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కూడా మీకు స్టార్స్లో నేర్చుకున్నారు, స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్. సో అవనేవి మనం ఈ ప్రాక్టికల్గా అప్లికబుల్ చేస్తున్నాం. ఈ స్టాక్ మార్కెట్లో ఎలా రిటర్న్ వస్తుంది, ఎలా రిస్క్ ఉంటుంది, ఏ స్టాక్లో ఎంత అనేది, ఇదంతా కూడా సేమ్ అంతే. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.